హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ చింతపండు పులిహోర అండి. అచ్చం గుడిలో చేసేలాగా చేసి చూపిస్తానండి. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ముందుగానే బియ్యంని నానబెట్టుకున్నానండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలిపి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చింతపండు ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను. అది కూడా ఇలా పులుసు అంతా తీసుకోవాలండి చింతపండు నుంచి. స్టవ్ పైన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కల్యామాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. ఆ తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను పచ్చెనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఒక 20 మిరియాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఒకవేళ పిల్లలు కారం తినరు అని అనుకుంటే ఎండుమిర్చి తీసేయండి. ఇలా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు ఇవి వేయించుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అన్ని నువ్వులు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ముందే వేసామంటే నువ్వులు తొందరగా వేగుతాయి కదా, చిటపటలాడతాయి. అందుకని దించే ముందు వేయించుకొని ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఇవి పౌడర్ లాగా చేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది చింతపండు పులిహోరకి తాలింపు వేసుకున్నామంటే ఇది కూడా చల్లగా అయిపోతుంది అన్నమాట. అందుకని తాలింపు వేసేసుకుందాము. ముందుగా ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు కూడా వేసుకుందాము. నేను కొన్ని వేస్తున్నానండి. ఎక్కువ ఇవి పల్లీలు ఇవన్నీ ఎక్కువగా ఉంటేనే పులిహోరలా టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం ఎక్కువ వేసాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని 4-5 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలండి. తాలింపు మంచిగా వేయించుకోవాలి. చూడండి, మనం ఇందాక ఉడికించుకున్న చింతపండు గుజ్జు మంచిగా చిక్కగా అయిపోయింది. ఇది చల్లగా అయిన తర్వాత ఒక గాజు జార్లో కూడా వేసి పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు కూడా ఖరాబ్ కాదండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా తాలింపులో ఇప్పుడు కల్యామాకు కూడా వేసుకొని వేయించుకుందాము. చూడండి, తాలింపు మంచిగా వేగింది. మనం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తాలింపులో. మనం ఇందాకనే చింతపండు దాంట్లో వేసాం కదా పసుపు, అందుకని ఇందులో కొంచెమే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా కలిపి తాలింపు మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి. నేను ముందు రైస్ వండి పెట్టుకున్నాను కదా, అది కొంచెం ఇలా గిన్నెలో వేసుకొని చల్లగా అయ్యేంత వరకు చల్లగా చేశానండి. తర్వాత ఇప్పుడు తాలింపు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇందులో కలిపేసుకుందాము. ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఒకేసారి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. లేదు ఒక్కొక్కటి వేసుకుంటే కలిపామంటే అన్నము విరిగిపోతాయండి. అందుకని అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం ఒకటేసారి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మరికొంతమందికి షేర్ అవుతుందండి ఈ వీడియో. ఒక లైక్ చేయండి. చూసారు కదా, ఇలా అన్నానికి సరిపడా సాల్ట్ కూడా మళ్ళీ కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గుడిలో ప్రసాదం పెడతారు కదా, అట్లాగే ఉంటుందండి టేస్ట్. మనం ఇందాక వేసుకున్నాం కదా పప్పులు అవన్నీ, ఆ పౌడర్ వల్లనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, పులిహోర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా, పులిహోర, చింతపండు పులిహోర రెడీ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.